ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉపాధ్యాయ దినోత్సవం ముఖ్యంగా దీన్ని గురు పూజోత్సవంగా జరుపుకుంటారు. ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ ఉద్యోగులకు దక్కని గౌరవం ఉపాధ్యాయులకు దక్కింది. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నారు. మనతో పాటు ఉత్తమ ఉపాధ్యాయురాలు ప్రతిభ ఉన్నారు, వారిని అడుగుదాం. అయితే మొత్తానికి ఈ గురు పూజోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు, దీనికి దక్కిన గౌరవం ఏంటి? మేడం నమస్తే. నమస్కారం. ముఖ్యంగా గురు పూజోత్సవం తల్లి తండ్రి తర్వాత గురువులనే దైవంగా భావిస్తారు విద్యార్థులు, మేధావులు ఎవరైనా సరే. గురు పూజోత్సవం జరుపుకోవడానికి ప్రత్యేకత ఏంటి? అసలు ఈ మీ ఉపాధ్యాయులకి దక్కిన గౌరవం ఎందుకు దక్కింది? నమస్కారం అండి అందరికీ. నా పేరు ప్రతిభ. నేను ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను జడ్పిహెచ్ఎస్ కోరట్పల్లిలో. 26 ఇయర్స్ సర్వీస్ పూర్తయింది. మీరు చక్కగా అడిగారండి క్వశ్చన్. ఎవరికి దక్కని ఘనత మా ఉపాధ్యాయులకే దక్కింది. ఎందుకనగా ఏ ఇతర ప్రొఫెషన్స్ తీసుకున్నా కూడా మూల కారణం ఉపాధ్యాయులే. వాళ్ళే అంత ఇంపార్టెంట్, ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఏ వృత్తి అయినా కూడా ఫస్ట్ అది నేర్చుకోవాలి, దాంట్లోకి వెళ్ళాలి అంటే ముందు నేర్చుకోవాల్సింది ఉపాధ్యాయుల దగ్గరనే. అయితే మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు మాత్రమే ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1888లో జన్మించారు. తర్వాత తన వృత్తి, తను ఒక్కటి అంచెలంచెలుగా ఎదగడము, అలా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. దాని తర్వాత ఏమైందంటే వాళ్ళ విద్యార్థులందరూ కలిసి సార్ని బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాధాకృష్ణన్ గారు అన్నారు, లేదు నాకు పుట్టినరోజు ఇలా జరుపుకోవడం ఇష్టం లేదు. ఎవరైతే కష్టపడి ఇష్టపడి 100% కమిట్మెంట్తో పనిచేస్తారో వాళ్లకు డెడికేటెడ్గా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటే బాగుంటుంది, అది ఈ సంవత్సరం నుంచే మొదలు పెడదామని అలా ఆ రోజు నుంచి ఉపాధ్యాయ దినోత్సవము ఉపాధ్యాయులకు ఒక పండగ వలె జరుపుకునే అవకాశం కల్పించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అయితే మేడం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బర్త్డేని సెలబ్రేషన్ చేసుకున్నారు ఉపాధ్యాయులందరూ. అంటే ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తుంటారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవం అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుంటారు. ఉపాధ్యాయులాగా ప్రతి ఒక్కరు ఉండాలి, ఉపాధ్యాయులు మనకు విద్యని నేర్పిస్తారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే ఉపాధ్యాయులే మూలకారణం. అయితే ప్రతి ఒక్కరు కూడా మీకు దక్కిన గౌరవాన్ని కొంచెం వాళ్ళు జెలసీగా ఫీల్ అవుతుంటారా ఇతర ఉద్యోగులు? అలా ఏం లేదండి. కాకపోతే కాంపిటీషన్ అనేది ఎప్పటికైనా ఉంటుందండి. ఏదైనా ఫస్ట్ మన మనసులో నుంచి రావాలి, మనం పిల్లలకి ఏం చేస్తున్నాం అనేది. ఇంకో మాట అంటారు ఏంటంటే, ఉపాధ్యాయులు సెకండ్ పేరెంట్ అని. అంటే కన్న తల్లి తర్వాత ఆ అదృష్టం, ఆ పేరు అనేది ఓన్లీ ఉపాధ్యాయులకే కలిగింది. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇంట్లో తల్లి ఏదైనా స్పెల్లింగ్స్ కానీ ఏదైనా కరెక్ట్ చేయబోతుంటే, అలా కాదమ్మా మా టీచర్ ఇలానే చెప్పింది, ఇదే కరెక్ట్ అని అంటారు. అంటే అక్కడ తల్లి కన్నా కూడా ఉపాధ్యాయుల పాత్రనే చాలా ముఖ్యమని అక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకోటి అండి, ఒక చిన్న కొటేషన్ చెప్తాను. చిల్డ్రన్ ఆర్ లైక్ వెట్ సిమెంట్. అంటే పిల్లల్ని మట్టితో పోల్చలేదండి, సిమెంట్తో పోల్చారు. అంటే ఒక్కసారి సిమెంట్ ఒకటి వేసిన తర్వాత దాన్ని తీయడం కాదు. అయితే ఉపాధ్యాయులు ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా వాళ్ళపైన ముద్ర వేయబడి ఉంటుంది. కాబట్టి చిల్డ్రన్ ఆర్ లైక్ వెట్ సిమెంట్, వాట్ ఎవర్ ఫాల్స్ ఆన్ ఇట్ క్రియేట్స్ అన్ ఇంప్రెషన్. అంటే చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారు, ఎలా ఉండాలి, ఓన్లీ పాఠ్య పుస్తకాలే కాకుండా నైతిక విలువలు నేర్పాలండి. ఇవన్నీ నేర్పిన నాడే ఉత్తమ ఉపాధ్యాయుడు అని అంటారు. అయితే మేడం చెప్పండి, ముఖ్యంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు ఎవరైనా సరే స్కూల్కి వెళ్ళినప్పుడు మీకు గౌరవించి, ఎవరైతే స్కూల్కి వచ్చిన పిల్లలు మిమ్మల్ని గౌరవించి నమస్తే మేడం, నమస్తే సార్ అని చెప్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ కూడా ఎవరికి చెప్పరు. తల్లిదండ్రి తర్వాత ఉపాధ్యాయురాలు అంటారు. తల్లిదండ్రి కొన్ని నేర్పలేని ఉంటే వాటిని స్కూల్లో విద్యని చెప్పే ఉపాధ్యాయురాలు పిల్లలకు చెప్తుంటారు. అసలు ఎలా అది సాధ్యమవుతుంది మీ అందరికి? అవునండి, మేము ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తామండి. ఏదైనా కూడా చేసుకొని, నేను ఇందాక అన్నాను చూడండి, అకాడమిక్స్ అంటే పాఠ్య పుస్తకాల్లో లేనివి చాలా ఉంటాయండి. ఆ పాఠ్యంలో ఉన్న ఏ ఉపాధ్యాయుడైనా చెప్తాడండి. ఉత్తమ ఉపాధ్యాయులు
వాటితో పాటు నైతిక విలువలు కూడా నేర్పిస్తారు. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఇంటికి వెళ్ళినాక వాళ్ళకి ఎట్లా వర్క్లో సహకరించాలి, ఇవన్నీ కూడా నేర్పించి వాళ్ళతో పాటు వాళ్ళ సమస్యల్ని వాళ్ళకి తోడుగా ఉండి మేము మీకు ఉన్నాము అని వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడేవాడే ఉత్తమ ఉపాధ్యాయులండి. మేడం, మీరు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. మీకు దేన్ని చూసి ఉత్తమ అవార్డులు అందించే జిల్లా కలెక్టర్లు కానీ ఇతర అవార్డులు, మీరు చాలా రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు. అసలు ఎన్ని సంవత్సరాలు, 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఈ ప్రస్థానం ఎలా జరిగింది మీకు? ఇది చెప్పాలంటే చాలా సమయంతో కూడుకున్న పని అండి. అయినా కూడా నా విషయాన్ని కొంచెం నేను షేర్ చేసుకోదలుచుకున్నాను. అందరిలాగానే నేను కూడా ఉద్యోగం అంటే ఫస్ట్ అండి, మీరు అన్నది ప్రశ్నకు కరెక్ట్ జవాబిస్తాను నేను మీకు. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు అంటే 1986లోనే నా 8th క్లాస్లో నేను ఉపాధ్యాయురాలని కావాలి, వట్టి ఉపాధ్యాయులు కాదండి, ఉపాధ్యాయురాలు కాదు, ఉత్తమ ఉపాధ్యాయురాలని కావాలని సంకల్పం చేసుకున్నాను. నాకు అందరిలాగే కొన్ని అడ్డంకులు ఏర్పడ్డా కూడా నేను నా ప్రొఫెషన్ని పెళ్ళైన తర్వాత బీఈడీ చేసి పాప తర్వాత అది డిఎస్సి ఉద్యోగం కొరకు అర్హత సంపాదించడానికి ఎగ్జామ్ రాసి తర్వాత జాబ్ వచ్చినాక 2 నెలలకు మా బాబు పుట్టాడండి. అయినా కూడా నేను ఏది కూడా అడ్డంకు కాదు, ఎందుకంటే నా సంకల్ప బలం అంత గొప్పది. అలా నా వృత్తిని నేను మొదలుపెట్టుకున్నాను. అందరిలాగానే టీచింగ్ చేస్తూ వచ్చాను. కాకపోతే నా గుర్తింపు మాత్రము 2001 నుంచి 2009 వరకు యూపీఎస్డి కంపెనీలో పనిచేశాను. అక్కడ సైన్స్ ఎగ్జిబిషన్స్ ఉన్నప్పుడు కానీ టీఎల్ఎం మేళా కానీ ప్రతి సంవత్సరము మా స్కూల్కే ఫస్ట్ వచ్చేదండి. అలా డిస్ట్రిక్ట్లో కూడా పిలవడం జరిగింది మా స్కూల్ నుంచి. అక్కడ వరకు కూడా ఎక్కువ నేను పరిచయం లేదు. బట్ 2009 నుంచి 18 వరకు ఇవాళకి కూడా నేను అవార్డు పొందుతున్నా అంటే ధర్మారం పాఠశాల అండి, హరిజనవాడ ధర్మారం. అక్కడ 2009లో వెళ్ళినప్పుడు 7 విద్యార్థులు, ఒక్కటే టీచర్, ఎలాంటి కూడా ఫెసిలిటీస్ లేని స్కూల్ అండి అది. అక్కడ మొదలైంది ఎలా చేయాలి, అసలు దాన్ని ఎట్లా తీర్చిదిద్దాలి అనే స్కూల్ తోటి చాలా కష్టపడ్డాను. పిల్లల్ని పెంచుకోవాలంటే ఒక ఛాలెంజ్ నాకు అది. వాళ్ళు ఎందుకు వేయాలి మేడం మీ స్కూల్లో, ఇక్కడ ఏమీ రాదు, పిల్లలకి ఏమీ చెప్పారంటే అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేసుకున్నా, ఒక 2 నెలలు సమయం ఇవ్వండి, 2 నెలల్లో మీకు నచ్చకపోతే మీరు దానికి రీజన్ చెప్పాలి, దానికి కారణం చెప్పి తీసేయండి. అలా నేను స్ట్రెంత్ని పెంచుకుంటూ పోయాను. అక్కడే అవార్డ్స్ అనేటివి మొదలైనవి నాకు. కాకపోతే 2015లో నా కాలుకు దెబ్బ తగిలి నేను లీవ్ పెట్టడం జరిగింది. అందరూ కాల్ చేసి ఫోన్ చేసి పేరెంట్స్, మేడం మీరు వచ్చినాకనే నేను మా పిల్లల్ని పంపిస్తామని ఆ నియర్ బై ఆ దగ్గరలో ఉన్న స్కూల్స్కి పంపించారండి. అప్పుడు ఆ స్కూల్ 0 అయిపోయి స్కూల్ మూసేసిండ్రు. కలెక్టర్ గారి ఆర్డర్ ఏంటంటే మేడం ఎక్కడైనా డెప్యుటేషన్ ఇచ్చేయండి, ఆ స్కూల్ మూసేయండి అని. అలా స్కూల్ మూసేసిండ్రు. కానీ నా మనసులో రోజు ఒక బాధ, నా వల్ల ఆ స్కూల్ మూతపడింది. ఆ రిమార్క్ నేను అస్సలు జీవితంలో భరించలేనని చెప్పి అక్కడ ఏప్రిల్లో స్కూల్ అయిపోయిన తర్వాత మే మొత్తం కూడా ధర్మారం స్కూల్కి వెళ్ళి ఇల్లు తిరిగి అక్కడ నేను ఇంగ్లీష్ మీడియం అప్పటి వరకు ఉంది తెలుగు మీడియం అండి, నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేస్తా. అప్పటి వరకు నేను ఏ ఎంఈఓ తోటి కానీ డిఈఓ తోటి కానీ కలెక్టర్ ఎవరిని కలవలేదండి. ఓన్లీ ఒక సంకల్ప బలంతో మొదలు పెట్టుకున్నాను, నేను ఎట్లాగైనా ఈ స్కూల్ని ఓపెన్ చేస్తా అనే ఉద్దేశంతో పేరెంట్స్ని కలిసి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తాను. నేను ఇంగ్లీష్ మీడియంలో చెప్తాను, మీరు అందరూ వేయాలని అందరినీ గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టి సంతకాలు తీసుకున్నానండి. అది ఎంత విచిత్రం అంటే ఈరోజు 7 గంటల వరకు ఆ పని అయిపోయింది. తెల్లవారి ప్రొద్దున 8 గంటలకు డిఈఓ గారు ఎంఈఓ గారు స్కూల్కి వచ్చారు. అది ఇదంతా హాలిడేస్లో విషయం అండి నేను చెప్పేది. చూసి సార్ సెలవుల్లో కూడా ఇంత అద్భుతంగా ఒక స్కూల్ ఉంటుందా, నాది ఒకటే రూమ్ అండి, 4 గోడలు డోర్ తప్ప ఎక్కడ కూడా ఖాళీ స్థలం ఉండదు, మొత్తం టీఎల్ఎంతో నింపేస్తాను. ప్రతి సబ్జెక్టు ప్రతి క్లాస్ ఒక్క టీచర్ అయినా కూడా 5 సబ్జెక్ట్స్ 5 క్లాసెస్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుందండి. హాలిడేస్లో ఇంత అద్భుతంగా ఉంది స్కూలు, ఎందుకు మూసేసిండ్రు అంటే సార్ ఇట్లా ఇంగ్లీష్ మీడియం అయితే ఇంకో టీచర్ని ఇస్తే కనుక అందరు పేరెంట్స్ని పంపిస్తున్నారని వాళ్ళు పెట్టిన సంతకాల బుక్ ముందుంచాను. అప్పుడు ఆ సార్ చూసి లింగేస్తారండి, చూసి ఇమ్మీడియట్గా పేపర్ తీసుకొని నేను సైన్ చేస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం శాంక్షన్ చేస్తున్నాను,
తర్వాత ఇంకొక టీచర్ని ఇస్తున్నాను, కిచెన్ షెడ్, టాయిలెట్స్కి అన్నిటికి కూడా పర్మిషన్ ఇచ్చేశారండి 2016లో. ఇంకా ఆ రోజు నుంచి న్యూస్ పేపర్లలో, ఛానల్స్లో కానీ, మళ్ళీ తర్వాత అప్పుడున్న కలెక్టర్ యోగితా రాణా మేడం గారు కానీ వీడియో కాన్ఫరెన్స్లో చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ స్కూల్ ఇప్పుడు ముందున్న స్కూలు ఇది చూస్తే అసలు ఎవరు కూడా నమ్మరండి. నేను కొంచెం స్వంతగా డబ్బు ఖర్చు పెట్టుకొని ఫెన్సింగ్ చేయించి, పూల మొక్కలు, కిచెన్ షెడ్ అట్లా చాలా అద్భుతంగా చాలా చక్కగా తయారు చేసిందండి స్కూల్ని. అయితే ఇలా ఈ స్టోరీ నిజామాబాద్ వరకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిల్లల్ని వేసే ముందు వాళ్ళు అన్నారు, మీరు చెప్తారు అని అంటున్నారు, ఇంగ్లీష్ మీడియం అంటున్నారు మేడం ఎట్లా. నేను అన్నాను, ప్రతీది మీకు వీడియో రూపంలో షేర్ చేస్తాను మీ పిల్లలు చదివింది, అప్పుడన్నా మీరు నన్ను నమ్మండి అని అంటే ప్రతి ఒక్కళ్ళది వీడియో అండి. అట్లా 30 మంది వరకు అయినరు పిల్లలు. ప్రతిదీ వాళ్ళు చదివింది అన్ని ఇంగ్లీష్లోనేనండి, ఇంగ్లీష్ మీడియం. నేను బేసిక్గా చదువుకుంది కూడా ఇంగ్లీష్ మీడియమే. అలా అన్ని వీడియోస్ తీయడము, ఈ విషయము మనకు ఆర్వీఎం వరకు వెళ్ళిందండి. దాని తర్వాత ఎంఈఓ గారు ఇక్కడ నిజామాబాద్ ఆర్వీఎం వాళ్ళు పిలిచారు, మీ సక్సెస్ స్టోరీ ఏంటి మేడం, ముందు రాసి ఇవ్వండి, మాకు అర్జెంటుగా కావాలని. అయితే ఒక బుక్ తయారు చేశాను, ఇది ఎస్సీఆర్టీకి వెళ్ళిందండి. అయితే ఆ బుక్ చూసి, మరి మీరు ఇట్లా వీడియోస్ తీసారన్నారు కదా మేడం, అవి ఏం వీడియోస్ ఒక్కసారి మీరు నాకు పంపాలి అంటే ఒక 7 వీడియోలు, అప్పటి వరకు 7 వీడియోలు మాత్రమే అయినాయి, స్కిట్స్ కూడా అండి అట్లా చేసేదాన్ని. చూసి వాళ్ళు ఏం చేసారు అంటే రియల్గా నాకు అదొక సర్ప్రైజ్, నా వీడియోస్ 7 వీడియోస్ కలిసి దాన్ని 2 వీడియోలుగా ఆర్వీఎం ఎస్సీఆర్టీ నుంచి, సర్వశిక్ష అభియాన్ నుంచి స్టేట్ వైడ్ రిలీజ్ చేసిండ్రండి. సక్సెస్ టీచర్ అని, సక్సెస్ స్కూల్ అని అట్లా బయటకు వచ్చిందండి. ఒక్కొక్కటి ఆ విధంగా. చాలా హ్యాపీగా అయి ఉంటారు. చాలా అండి, అంటే అసలు నేను నా తృప్తి కోసం చేసుకున్నవి ఎప్పుడు కూడా నేను ఇన్ని అవార్డ్స్ వస్తాయని నా లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అలా అప్పుడు యోగితా రాణా గారు అప్రిషియేట్ చేసింది అయితే అసలు చాలా స్టేట్ వైడ్ కూడా, అంటే వేరే స్టేట్స్, ఇంకోటి ఏంటంటే మన స్టేటే కాదు, ఈ వీడియోస్ వేరే స్టేట్కి కూడా వెళ్ళాయండి. అంటే మీరు ఇవన్నీ సమపాలలో బ్యాలెన్స్ చేస్తే కుటుంబాన్ని ఓవైపు, అటు ఉద్యోగం, అటు పిల్లల్ని తీర్చిదిద్దడం ఎలా సాధ్యమైంది ఇంతగానో ఉపాధ్యాయురాలుగా? నేను అంటున్నా కదండి, సంకల్ప బలం అండి. నేను నైట్ పడుకుంటే కూడా ఏదైనా పిల్లవాడికి రాకపోతే ఎట్లా చేస్తే వస్తుంది, నేను ఏం టీఎల్ఎం ప్రిపేర్ చేయాలి, చాలా మెటీరియల్ ఉంటుందండి నా దగ్గర. ఇంగ్లీష్కి సంబంధించి ఉంటుంది, తెలుగుకి సంబంధించి ఉంటుంది, ఆల్రెడీ ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఉంది ఆ మెటీరియల్. అట్లా ప్రతిదీ రెడీ చేసి పెట్టుకుంటాను. 5 క్లాసెస్ టీచ్ చేయడం కూడా సింగిల్ టీచర్గా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. కాంప్లెక్స్ మీటింగ్స్లో కూడా వాళ్ళు పిలిచి నన్ను స్టేజ్ మీద ఇదే అడిగేవాళ్ళు, ఎలా సాధ్యమవుతుంది, మరి అన్ని స్కూళ్ళల్లో 2-3 ఉన్నారు, అట్లాంటప్పుడు అనేవాళ్ళు నువ్వు అన్నీ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారని అనేవాళ్ళు వేరే టీచర్స్. అంటే మీకు సంకల్ప బలం ఉంది, ముందుకెళ్ళాలి, అందరికీ చదివించాలనే ఉద్దేశం మీలో గట్టిగా ఉంది కాబట్టి సాధ్యమైంది. మళ్ళీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా అండి, మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ. ఇంకోటి నేను చాలా నమ్ముతానండి, నేను అక్కడ 100 మంది పిల్లలకి నా 100% ఇస్తే భగవంతుడు నా 2 పిల్లల్ని చూసుకుంటారనే స్వార్థం కూడా ఉంది నాకు రియల్గానండి. అది నిజంగా సక్సెస్ఫుల్ అయ్యింది. మా పాప ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటాను, జిఎస్టీ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్లో. మా బాబు బిల్డర్ అండి, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తాడు. హ్యాపీగా ఉన్నాం. ఓకే, అయితే ముఖ్యంగా ఈ అన్ని సమపాలలో బ్యాలెన్స్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పే పాఠశాలలో ఎలా ఉంది, అక్కడ ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు దాన్ని అక్కడ ఆ పాఠశాలను ఎలా తీర్చిదిద్దుతున్నారు? మేము వెళ్ళినప్పుడు అండి 2000 ఇక్కడ ధర్మారం తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యింది నాకు కోరడ్పల్లి హై స్కూల్ అండి, ఎస్జిటీనే కానీ హై స్కూల్కి వెళ్ళాను 2018లో. అక్కడ మేము వెళ్ళినప్పుడు 55 మంది విద్యార్థులు. కొత్తగా వచ్చిన హెచ్ఎం సారు, ఇంకొక హిందీ సార్ జమీల్ సార్ అని, అశోక్ సార్ అని, మేమందరం కలిసి కూడా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి చాలా కష్టపడ్డామండి అందరం. అంటే నా వంతు నేను, వాళ్ళు, మిగతా స్టాఫ్ అందరూ కూడా. ఇవాళ 150 మందితోని డిచ్పల్లి మండలంలోనే చాలా మంచి స్కూల్గా ఒక పేరు పొందిందండి. చాలా అద్భుతంగా తయారైంది. చాలామంది కూడా విద్యార్థులు మళ్ళీ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. ఒక మంచి ఉద్యానవనంలో ఉన్నటువంటి పాఠశాల అది. మేడం, చివరిగా చెప్పండి, గురువు అంటే ఎలా ఉండాలి అని చెప్పారు. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయురాలు కానీ ఎవరైనా సరే తమ సంకల్పంతో ప్రతి పిల్లలకు నేర్పితే ఉన్నత శిఖరాలకు ఎక్కుతారు. చివరిగా ఏం సందేశం ఇస్తారు? మనము ఈ వృత్తికి వచ్చినామంటే ఏదన్నా కారణం ఉండే వచ్చామండి. కాబట్టి మనకు వచ్చే శాలరీని జస్టిఫై చేయడానికి ఫస్ట్ నేర్చుకోవాలండి. అయితే మనం 100% కమిట్మెంట్తో అక్కడ మన పిల్లవాడే ఉంటే
ఎలా చెప్తాను నేను? మన పిల్లవాడికి రాకపోతే ఎలా చెప్తాను? ఆ ఫీల్ అయ్యి 100% కమిట్మెంట్ తోటి మనసు పెట్టి చెప్పండి, ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. అవార్డ్స్ విషయానికి వస్తే మండల్ బెస్ట్ టీచర్, డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డ్, BCTU డిస్ట్రిక్ట్లో, స్టేట్లో, మరియు MB రావు గారితో 2 సార్లు కలెక్టర్ తోటి అవార్డు పొందాను. యోగితారాణా మేడం గారు వీడియో కాన్ఫరెన్స్లో అప్రిషియేట్ చేయడము, తర్వాత ఎన్నో స్కూల్స్లో గెస్ట్ లాగా వెళ్ళాను. తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ఫెలిసిటేషన్ చేశారు. SCRTలో నా సర్వీస్ ఇచ్చాను. NCRTలో కూడా, SCRTలో డిస్ట్రిక్ట్ నుంచి 3 కీ రిసోర్స్ పర్సన్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 3లో ఒక్కతే లేడీని నేను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాంలో ఇక్కడ అందరు టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత నేను స్కూల్లో హోమియో మెడిసిన్ ఇచ్చేదాన్ని, అక్కడ ధర్మారంలో ఉన్నప్పుడు ఆక్యుప్రెషర్, యోగా ఇవన్నీ కూడా టీచ్ చేసేదాన్ని వాళ్ళ పిల్లలకి. తర్వాత పుస్తక సమీక్ష రాయడం కానీ, నాలో ఇంత స్ఫూర్తిని నింపిన ఒక బుక్ ఉందండి, రైలు బడి. ప్రతి ఒక్క టీచరు ఈ బుక్ని చదివితే 100% వాళ్ళ థింకింగ్లో మార్పు వస్తుందండి. ఆ బుక్ చదవవలసిందిగా కోరుతున్నాను. ఇలా ఇంకా నా వేరే యాక్టివిటీస్, TLM ప్రిపరేషన్ ఇవన్నిటితో పాటు చెప్తే ప్రతి టీచర్ కూడా ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతారు, ఇలాంటి అవార్డులు ఎన్నో పొందుతారని పూర్తి చేస్తున్నాను. నమస్కారం. మొత్తంగా చూసుకోవచ్చు ప్రతిభ మేడం ఏదైతే ధర్మారం స్కూల్లో చెప్పిన అనుభవాలు గుర్తుంచుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఒళ్ళు గొగురు పుట్టే విధంగా, కంటి నుండి నీళ్ళు వచ్చే విధంగా ఆ మేడం అక్కడ పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుంది. దాని తర్వాత ఇక్కడ నుండి బదిలీపై కొరట్పల్లి వెళ్ళిన స్కూల్లో కూడా ఎంతమందికి స్టూడెంట్ అంటే ఒక వ్యక్తి కమిట్మెంట్గా పనిచేసినప్పుడే అది సాధ్యమవుతుంది, ఇటు కుటుంబం కానీ అటు బోధన కానీ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. గురు పూజోత్సవంలో ఏదైతే గురువుకు దక్కిన గౌరవం ఎవరికి దక్కలేదు, అందువల్లనే మేము ప్రతి ఒక్కరికి కమిట్మెంట్గా విద్యను అందిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.